హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ రాధాకృష్ణుల బొమ్మ అయితే నేను చూపిస్తున్నాను. చూసారు కదా! మా ఇంటి రాధాకృష్ణులు. ఎంత బాగా వచ్చింది. ఇదంతా కూడా ఇత్తడేనండి. అదే గ్రాస్ ఐటమ్స్ అంటారు కదా! అది. చూసారు కదా! రాధాకృష్ణులు. అలాగే ఆవు, గావు మెడలో గంట కూడా ఇచ్చారండోయ్! చూసారు కదా! అంటే చాలా బావుంది. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు? బయట షాప్‌లో అయితే కాదండి. ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను ఇది. అంటే చిన్నదొస్తదేమో, ఇంత సైజ్ ఏమో రాదేమో అనుకున్నాను. చూసారు కదా! ఇది నా చెయ్యి అంతుంది. అంత విగ్రహం ఉంటది. కానీ వెయిట్ కూడా ఉందండి బాగా. వెయిట్ కూడా ఉంది. చాలా అంటే చాలా బావుంది. చూసారు కదా! రాధ, కృష్ణులు ఇద్దరు ఉన్న బొమ్మ. రాధాకృష్ణుల బొమ్మ మన మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిదని ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు చూసాను నేను యూట్యూబ్‌లో. అంటే బెడ్‌రూమ్‌లో రాధాకృష్ణ బొమ్మలు పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యం బావుంటది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి. ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉంటదని చెప్పి అందరూ అంటున్నారు కదా! అందుకని నేను ఒక బెడ్‌రూమ్‌లో ఒక స్టిక్కర్ అయితే ఉంది రాధాకృష్ణుల బొమ్మ. కానీ ఇది కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇది సెర్చ్ చేస్తుంటే రాధాకృష్ణులు మనం సెర్చ్ చేస్తున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో ఏదన్నా దొరుకుతదేమో అని. అప్పుడు నాకు ఇది దొరికిందనమాట. నాకు చూడంగానే చాలా నచ్చింది. ఎలా వస్తదో అనుకున్నాను. కానీ దీని ప్రైజ్ ఎంత? మీరు గెస్ చేయగలరా? దీని ప్రైజ్ ఎంత ఉంటదంటారు? కానీ నేను మాత్రం చాలా తక్కువ ప్రైస్‌కే తీసుకున్నాను. చూసారు కదా! ఎంత బావుందో! రాధాకృష్ణులు మొత్తం ఇక్కడ వర్క్ కూడా వచ్చింది. ఫ్లవర్స్ ఇలా చెక్కుడు వర్కు, అలాగే ఆవు చూ అసలు నాకు చూడంగానే చాలా నచ్చిందండి. అసలు మామూలుగా లేదు విగ్రహం అయితే. చూసారు కదా! మీరే చూడండి దగ్గరుండి. చూసారు కదా! చాలా అంటే చాలా బావుంది. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకున్నానండి. ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది నాకొచ్చేసి రూ. 220 ఎంతో పడింది. రూ. 220 పడింది. చాలా అంటే చాలా బావుంది. ఇది ఇలా నచ్చింది కాబట్టి మాకు ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగిందండి. అంటే సంక్రాంతికి గొబ్బిళ్ళ ఫంక్షన్ అని చేశాము. మా మేనగోడలు వాళ్ళ అమ్మాయికనమాట. ఆ అమ్మాయి వయసు వచ్చి 11 ఇయర్స్ ఉంటాయి. తనకి చేశారనమాట గొబ్బిళ్ళ ఫంక్షన్ అని మా వైపు చేస్తారు. రాజమండ్రి ఆ సైడ్ చేస్తారు. ఆ గొబ్బిళ్ళ ఫంక్షన్‌లో ఈ రాధాకృష్ణుల బొమ్మలు ఇస్తారనమాట. గిఫ్ట్ కింద. అంటే ముత్తైదువులు పండు తాంబూలం అందుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఐటెమ్స్ అయితే రాధాకృష్ణుల బొమ్మలివ్వాలి. అందుకని రాధాకృష్ణుల బొమ్మలిస్తారు. ఆ నెల రోజులు కూడా గోదాదేవి పూజ రాధాకృష్ణులు గాని, గోదాదేవికి కానీ పూజ చేసుకొని భోగి రోజు అన్నమాట. భోగి రోజు ముత్తైదువులకి పేరంటంలో ఈ రాధాకృష్ణుల బొమ్మ, జాకెట్ ముక్క, గాజులు ఇవన్నీ నేచురల్లీ పసుపు, కుంకుమ ఇయన్నీ ఉంటాయి గదా! వాటిలతో పాటు రాధాకృష్ణ బొమ్మ కూడా పెట్టి పేరంటాలకి ఇస్తారనమాట. చూసారు కదా! ఈ వ అక్కడ కూడా చూసాను నేను. వాళ్ళైతే బయట షాప్‌లో తీసుకున్నారు. వాళ్ళకెక్కువ రేట్ పడిందంట. కానీ ఇదొకటిచ్చారు. నాకు కూడా ఒకటిచ్చారు. ఇంకోటుంటే బావుంటది కదా! అని ఫ్లిప్‌కార్ట్‌లో సెర్చ్ చేసినప్పుడు నాకిది వచ్చింది. చూసారు గదా! ఎంత బావుందో! మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌పై ఆల్ అని క్లిక్